ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలను వదిలేయటం అన్నది గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం ఈ దఫా సరి చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఆ తప్పిదాన్ని సరి చేసుకోలేదు. ప్రస్తుతానికి ఆయన దిగిపోయారు కాబట్టి ఇంకా సరి చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. కార్యకర్తలకి, నాయకులకి దూరం అవుతూ ఉండడం, పార్టీ కార్యాలయాలు పట్టించుకోకపోవడం అని. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు అయితే ఆ గ్యాప్ను లేకుండా క్రియేట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఒక పక్కన పొద్దున్నే సచివాలయానికి వెళ్ళి సాయంత్రానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే సహజంగానే బ్యారికేడ్లు పెడతారు ఆయన్ని కలవడానికి ఇబ్బంది అనేసి. కాకపోతే ఆ బ్యారికేడ్లను పక్కకి తీసేయమన్నారు. అదే సందర్భంలో ప్రజల నుంచి సమస్యలు వెంతలు స్వీకరణ కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తాం, త్వరలో ఏర్పాట్లు చేస్తాం, దానికి ప్రజావేదిక ఉండుంటే బాగుండేది, అది కూలిపోయింది కాబట్టి అలాగని ప్రజావేదిక మళ్ళీ నిర్మించాం, అది ఒక విధ్వంసానికి చిహ్నంగా అట్లాగే ఉంచుతామని చెప్తూ మరొక వైపున ప్రజల నుండి వింత పత్రాలు సచివాలయంలోనే తీసుకునేటందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అది చేస్తానని చెప్పి తర్వాత ఆగిపోయారు, క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నారు, అదంతా ఆగిపోయింది. తర్వాత స్పందన అనేది పెట్టుకొచ్చారు, దాంతో పెద్ద ప్రయోజనం లేదు. ఇంతకుముందు కూడా అట్లాగే బాబు గారి టైంలో కూడా అట్లాంటి వినతలు వచ్చాయి, అవన్నీ ఎక్కడిదక్కడే ఉండేది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాను. అదే టైంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేశారు. మొదటి రోజునే తనే తీసుకున్నారు, ఆ తర్వాత వస్తున్నారు, వింత పత్రాలు ఇస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఇక్కడ వింత పత్రాలు తీసుకోవడంతో పాటు ఒక మెకానిజం ఏర్పాటు చేయాలి, అది పరిష్కరించడం అన్నట్టు అది చేస్తే బాగానే ఉంటుంది.